ఇంకా బాయ్స్ ఇస్తారంట. ఇంకా వస్తున్నారా? 9-10 మెంబర్స్ వచ్చారు. ఇంకా 3 మెంబర్స్ ఉండండి. మన అలా వినిద్దాం. అక్కడ కాదు ఆదరించండి. ప్రేమగా తండ్రి దయగల రంజన్ మీ పొందనాలు స్తోత్రాలు. ప్రభావ 5వ దినం మమ్మల్ని ప్రవేశపెట్టిన పొందనాలు. బీబీఎస్ ప్రధానంగా జరిపించుకుంటున్న వందనాలు. నీ నామ మహిమార్థమే మేమందరం ప్రభావ ఉండి వచ్చి నేను ప్రభు సన్నిధిలో ప్రభావ దయగల తండ్రి మాటలు విని మా హృదయాత్రాల్లో మీరు చెప్పే ప్రేమ మీరు విత్తే విత్తనాలను ప్రభావ ఫలింపు చేయటకు మా బిడ్డలకి సహాయం చేయండి. అటు ఇటు తొలగిపోయే తలంపులను సెలవుని తీసుకొని ప్రభావ దయగల రాజా మరి మీరు మా బిడ్డ చుట్టూ మీ రక్తాన్ని ప్రోక్షించి ప్రభావ ఏమైతే వింటున్నారో అది హృదయంలో భద్రపరుచుకొని నూరింతలుగా ఫలించడానికి సహాయం తెచ్చండి. ప్రభావ ఎంతో ప్రేరణ ప్రభావ అయినా నన్ను జ్ఞాపకం చేస్తూ నిలబెట్టుకుని విధానం పెట్టుకుందన బిడ్డలకి ఏవైతే మీరు చెప్పాలనుకుంటున్నారో ప్రభావ అది మీరు ఈ ధవళ సింహాసనం నుంచి విడుదల చేయవలసింది వేడుకుంటూ మా ప్రభుత్వ ప్రీ కుమారుడు శ్రేష్టమైన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమె మనకి ఈరోజు 5th డే కదా, అవునా? అయితే ఈరోజు లెసన్ ఏంటంటే పరిశుద్ధమైన మరియు పగిలిన పాత్రలు, అంటే క్లీన్ వెజల్స్ అండ్ బ్రోకెన్ వెజల్స్. క్లీన్ అండ్ బ్రోకెన్ వెజల్స్ ఇంగ్లీష్లో బాగా అర్థమవుతుంది అనుకుంటాను కదా. అదే పరిశుద్ధమైన పాత్రలను మరియు పగిలిన పాత్రలు. ఎవరు పగిలిన పాత్రలు, ఎవరు పరిశుద్ధమైన వారు అనేదని ఎగ్జాంపుల్గా కొన్ని విషయాలు మన బైబిల్ నుంచి నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు ఈ 2 పాత్రలు ఉన్నాయి కదా, ఇది బాగుందా? ఎట్లుంది? అందంగా కూడా ఉంది కదా. దేవుడు మనల్ని కూడా చక్కగా చేశాడు. తన పని కొరకు వినియోగించుకోలేదు. మనం ఆ బురద ఈ బురద పూసుకొని ఆ పాపం ఈ పాపంతో నింపేసుకొని మనం లోపల ఉన్నదంతా బయటికి పంపిస్తే మురికిగా అంత ఏదో తెల్ల ప్యాచ్ వర్కుల్లాగా మురికిగా ఇట్లా అయిపోతుంటాం. యాక్చువల్లీ దేవుడు చాలా బాగా మనల్ని నిర్మించాడు కదా. తన చేతులతో తన స్వహస్తాలతో చక్కని పాత్రలుగా, విలువైన పాత్రలుగా, తనకు ఉపయోగపడేవారుగా, ఇతరులకు ఉపయోగపడేగా అట్లా దేవుడు తన స్వహస్తాలతో మనం తయారు చేస్తున్నాడు. మనం మట్టివారం, మీకు తెలుసు కదా, మనం మట్టివారం అని తెలిసేవాడికి మనం నిన్నటి వారమే. అంటే రేపు ఎలా ఉంటామో తెలియదు, కొంచెంసేపటి ఎలా ఉంటుందో కూడా తెలియదు మనకి. మన జీవితం గురించి మనకి ఏమీ తెలియదు. కానీ కొన్ని గ్యారంటీలు వస్తువులు కొన్నాయి కానీ మనుషులకు అసలే లేవు, అవునా? అదే ఈ పరిశుద్ధమైన పాత్ర, పరిశుద్ధమైన మరియు పగిలిన పాత్ర. పగిలిన పాత్ర ఇదిగో ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కదా. ఇది పగిలిన పాత్ర దేవుడు మళ్ళా రిపేర్ చేయడానికి చాలా ఇష్టపడతాడు, సరేనా? అయితే పరిశుద్ధమైన పాత్ర ఎవరు అంటే మనం ఎగ్జాంపుల్గా దావీదుని తీసుకోవచ్చు. దావీదులో కొన్ని లోపాలు ఉన్నా ఆయన మళ్ళా సరి చేశాడు, రిపేర్ చేశాడు. కసూక, మీరు మనం విన్నారు కదా, అన్న చెప్పారు. కసూక అంటే ఒక ఎద్దు మీద వాళ్ళే ఆ పురుగు బ్లడ్ సక్ చేసి అది బాగా క్రష్ చేసేసి దాన్ని మట్టిలో క్లేలో కలిపేసి అది పై పూతగా ఎక్కడైతే నెరలు విరుస్తాయో అక్కడ అట్లాగా చేసేసి మళ్ళీ ఫర్నిచర్ మళ్ళీ బట్టీలో పెడతారనమాట. అది బాగా అంటుకొని మంచిగా అయితే మళ్ళీ మంచి పాత్రగా చక్కగా క్లీన్ అయిపోయి ఈ మట్టి అంతా దహించి వేసి మళ్ళీ క్లీన్ పాత్రగా వస్తుంది. ఇది దేవుని యొక్క ఉద్దేశాలు. పగిలిపోయిందని పడేయలేడు దేవుడు, చాలా బాగా వాడుకుంటాడు. అయితే దావీదు మహారాజు చాలా శ్రేష్టమైన వాడు, పవిత్రమైన వాడు, ఆయన ఆలోచనలు పవిత్రమైనవి. అయితే దేవుడు కొన్ని విషయాల్లో దావీదు కూడా తప్పిపోయాడు. అయినా కూడా దేవుడు ఏమీ పడేయలేదు ఆయన ఎంతగానో ఆయన ప్రార్థన విని క్షమాపణ వేడాలి. ఏదైనా మనం ఒక పొరపాటు చేస్తే దేవుని బిడ్డలుగా మనం కూడా రక్షించబడ్డాం కదా. మనం ఏమనాలంటే, ప్రభా తప్పైపోయింది ప్రభా, క్షమించు ప్రభా, మళ్ళా నేను ఇది చేయను ప్రభా, అలా చేయకుండా నాకు సహాయం చేయాలని మనం తప్పకుండా దేవుని ఆయన పాద సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు ఆయన క్షమిస్తాడు. ఈ విధంగా ఏమైందంటే
ఈ దావీదు మహారాజు కూడా చక్కగా మంచి పాత్రే. కానీ ఆయనకు ఒక రోజునే అబ్బా మనుషులు గర్వం సహజమే కదా, పుట్టుకతోనే మనకు తెలియకుండానే వస్తుంది. అదేంటో ఒక రకమైన పాపం. గర్వం అంటేనే పాపం. పాపం అనగానేమి? అజ్ఞాతక్రమే పాపం. పాపం వల్ల జీతం ఏంటి? మరణం. ఆఖరికి అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్తుంది. ఇవన్నీ మనకు తెలుసు. అయినా ఆటోమేటిక్గా మనకు దావీదు మహారాజు కూర్చొని చక్కగా యోవాబు ఆయన మంచి సైనికుడు కదా, అతనితో చెప్తాడు, గాదు నుంచి బేర్షెబా వరకు ఎంతమంది ఉన్నారు మన జనసంఖ్యను, అంటే సెన్సెస్ అంటే జనాభా లెక్కలు రాయించుకురా అని చెప్తాడన్నమాట. ఇది ఇది మంచి పాత్ర అవునా, చాలా బాగుంది కదా. క్లీన్ వెజల్, సారీ క్లీన్ వెజల్ కనిపిస్తుందా? క్లీన్ వెజల్. ఇది బ్రోకెన్ వెజల్. ఇది కూడా క్లీన్గా ఉండవచ్చు. ఇది జీవితంలో మనలాగే అప్పుడప్పుడు పడిపోయింది, మరి దావీదు మహారాజుగానే ఆయన చేసినట్టు ఇది మనం చేసినట్టు అని పాత్రగా, అంటే మట్టితో మనం కూడా కట్టాలి. మట్టి కట్టాలి అంటే మట్టితో చేయబడిన వారం కాబట్టి ఈ పాత్రలతో మన జీవితాలను పోలుస్తున్నాడు దేవుడు. నిజంగా కూడా నిజమే, అవునా కదా. మట్టికి మట్టి అయిపోతామా లేదా? తీసుకెళ్ళాం, మన అంకులు తీసుకెళ్ళాం కదా, అందరూ మట్టేయండి అంటున్నారు. ఎంతో బాధ కదా. మనం ఎలా పుట్టామో మనకి తెలియదు, కానీ లాస్ట్కి మట్టికి మట్టి అయిపోతుంది. మన ఆత్మ దేవుడు అనుగ్రహించిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అదే వాస్తవం. అయితే ఈ ఘటాలతో ఎందుకు పోలుస్తారు అంటే, ఇది కూడా ఇది ఎప్పుడు స్టాండర్డ్ కాదు. ఎప్పుడు చేజారి కింద పడిపోతే పగిలిపోతుంది. అలాగే మనకేం రోగం వచ్చినా అక్కడ కొందరు జస్ట్ తూలిపై పడిపోయి సరిపోయేవాళ్ళు ఉంటారు, తెలియదు మనకి కదా. అయితే ఇప్పుడు ఏమైందని ఇది మంచి జార్, మంచి క్లీన్ వెసల్, ఇది బ్రోకెన్ వెసల్. ఇవి నేనా సాదృశ్యమే ఈ ఘటాలు. అంటే మనం మన జీవితాన్ని చక్కగా కాపాడుకున్నప్పుడు, పవిత్రంగా కాపాడుకున్నప్పుడు, పాపానికి దూరంగా ఉన్నప్పుడు, ప్రభును హత్తుకున్నప్పుడు మనం చక్కని కడగబడిన పాత్రలేగా దేవునికి ఉపయోగపడతాం. మనం ఉపయోగపడతాం, మన ఇంటి వారికి ఉపయోగపడతాం, ఇతరులకు ఉపయోగపడతాం. అలా ఉండాలని దేవుని కోరుతుండే. అందు నిమిత్తమే నిన్ను నన్ను ఈ లోకానికి పుట్టించాడు. అయితే ఆయన మహిమార్థం జీవించాలి. నెక్స్ట్ ఏంటంటే ఇది బ్రోకెన్ వెల్. మనం కొంతకాలం బాగా జీవిస్తాం. కొందరు యవ్వనంలో ఉన్నప్పుడు చాలా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. కొంచెం పెద్దగా ఏముందిలే వాడికి నాకు పెద్ద తేడా చూడ, అన్ని విషయాల్లో చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను, నేనేమో ఇట్లైనా నన్ను అని ఎట్లైనా ఏం పర్వాలేదు వాళ్ళే నేను కూడా మారిపోతానని చాలామంది కూడా చెడు సావాసన, బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చేస్తాయి, బ్యాడ్ ఫ్రెండ్స్ వచ్చేస్తాయి. బ్రోకెన్ అయిపోతాడు హృదయం అంతా. వాళ్ళు బాగుండలేదా, నేను ఒక్కడైనా అంటే వాళ్ళనే నేను అనేది లైట్ తీసుకుంది. అది దేవుని బిడ్డలకు అస్సలే తగదు, అవునా. ప్రభుని నమ్ముకున్నాక దేవుని మహిమార్థమే జీవించవలసిన మనం లోకంలో సాతానికి కనపరిచే వాళ్ళగా మనం ఉండకూడదు. అందుకే అది క్రైస్తత్వం అనేది సులువే, కానీ దాన్ని మనం అమలుపరిచినప్పుడు దేవుని సహాయంతోనే మనం ముందుకెళ్ళగలుగుతాం, అవునా కదా. ఫిలిప్ లేట్కి వచ్చినట్టు ఇది క్లీన్ వెజల్, ఇదేమో బ్రోకెన్ వెజల్. ఓకేనా. నువ్వు నేనే దీనికి ఎగ్జాంపుల్ అంటే అందరికీ. నెక్స్ట్ ఇక్కడ డేవిడ్ ఆర్డర్ ఏం చేశారంటే సెన్సెస్ తీసుకోండి, గాదు నుంచి బెర్షెబా వరకు ఎంతమంది ఉన్నారు ఇశ్రాయేల్ జనం, నేను ఎంతమందిని వెళ్తున్నానో, నేను రాజు కదా అని ఒక రకమైన గర్వం, ప్రైడ్నెస్ వచ్చింది ఈ రాజుగారికి. ఎవరికే డేవిడ్ మరి ఆయన సైన్యాధిపతి యోవాబు ఏం చేస్తుంది, ఎందుకు రాజా నీకు దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు కదా, నువ్వెందుకు జనాభా లెక్కలు నీకెందుకు నూరెంతలుగా ఆశీర్వదించబడ్డావు కదా అంటే, లేదు నువ్వు వెళ్ళి ఇశ్రాయేల్ మధ్య తిరిగి అవన్నీ చూసుకొని నాకు జనాభా లెక్క అంటే సరే అట్లనని. అతనికి ఇష్టం లేదు, అతనికి చాలా తెలివైన వాడు. అదే ఈయన తెలివి తక్కువడానికి కాదు, కానీ ఇంతమందికి నేను రాజుననే గర్వం. ఎవరు గర్వం? ఈయన ఎక్కడ నుంచి ఎక్కడ వచ్చాడో ఆయనకి తెలుసు. ఆయన ఏంటంటే మనుషులు మనం ఏమనుకుంటున్నాం అని మనం అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. నీకు ఎట్లా కనిపిస్తున్నాను నేను అని అంటాం. ఎందుకంటే మన గురించి మనం తెలుసుకోవాలి, ఇతరులకు చెప్పాలని ఇదితో. అయితే అట్లనే తీసుకుని వస్తాడు. కానీ దేవుడికి అస్సలే ఇష్టం లేదు. కానీ ఇది ఇలా ఎందుకు అనుమతించాడంటే, దేవుడు ఇశ్రాయేల్ చాలా విసిగిస్తున్నారు. దేవుడు కూడా విసిగిపోయాడు ఇశ్రాయేల్ మీద. అప్పుడు వీళ్ళకి ఎట్లయినా గుణపాఠం చెప్పాలని దేవుడు అనుకుంటాడనమాట. అలాగే ఆ మనసు దేవుడు అలాంటి భావంలో ఉన్నప్పుడు అది ఎక్కడ ఉంటుందంటే 2 సమయాలు 24 అధ్యాయం 1, 2, 3, 4లో దేవుడు కూడా
మరొకసారి వీళ్ళ మీద కోపం తెచ్చుకున్నాడండి ఇశ్రాయేల్ ప్రజల మీద. అందుకోసం ఏమైందంటే సెన్సస్ తీయాలనే ప్రేరేపణ మన దావీదు మహారాజుకి వచ్చేసింది. అప్పుడు తీసుకుని వచ్చాక దానివల్ల దేవుడు అడుగుతాడు, ఎందుకు ఇట్లా చేసా పాపం, అది పాపమే, దేవుడు విస్తరింపజేశాడు. అయితే దేవుడు అడుగుతాడు, ఒక ప్రవక్తకి చెప్పి దావీదు మహారాజుకి చెప్పండి 3 పనిష్మెంట్లు వస్తాయి దావీదు మహారాజుకి. ఏ పనిష్మెంట్ అంటే 7 సంవత్సరాలు అండ్ కరువు. 7 సంవత్సరాలు కరువు అంటే పంటలు పండవు, నీళ్లు ఉండవు, ఎంతో కష్టాలు, పశువులకి మనుషులకి కూడా నీళ్లు ఉండవు. అది కావాలా? లేకపోతే 3 months శత్రువుల చేత తరవబడటం, వాళ్ళు ఇంకా ఇల్లు వాకిలు వదిలేసి పిల్లచెల్లలు తీసుకుని పరిపోతాం అనమాట, శత్రువులు వచ్చి వాళ్ళు హింస చేస్తారు. అది కావాలా? లేకపోతే 3 రోజుల్లో రోగంతో చనిపోతారా? ఇది మీరు నిర్ణయం తీసుకొని నాకు చెప్పమని చెప్తారు. అప్పుడు దావీదు మహారాజు బాగా దేవుని సన్నిధి, దేవా మనుషుల చేతులు పట్టకండి, నీ చేతిలో పడితే మీరు నయం కదా అని ప్రేయర్ చేసుకుని 3 రోజులు రోగాన్ని పంపించమని చెప్తాడు. అప్పుడు ఆ 3 రోజుల్లో ఆయన చెప్పేశాడే కానీ 3 రోజులు ఎంతమంది చచ్చిపోయింటారో మీరు ఒకసారి గెస్ చేయగలరా? 1000 మందా, 2000 మందా, 5, 10, 20 తెలీదా? 70,000 చనిపోయారు. 70,000 మంది చనిపోయారు మనుషులు. 70,000 మంది శవాలు అలా ఉంటే ఎలా ఉంటుంది? అయ్యో ఇంకా దావీదుకి చాలా దుఃఖం వచ్చేసింది. అయ్యా నన్ను పాపం చేశానయ్యా, ఈ లెక్కలు తీయమంటాను, తప్పు అయిపోయిందయ్యా, నన్ను క్షమించయ్యా, నేను ఇంతగా అనుకోలేదు, 3 రోజులు పనిష్మెంట్ వచ్చి వెళ్ళిపోతుందిలే అనుకున్నాను, ఇట్లా రోగం వచ్చి వెళ్ళిపోద్ది అనుకున్నాడు. కానీ అట్లా రాలేదు. ఇప్పుడు కరోనా వచ్చింది, కోట్ల మంది వెళ్ళిపోయాడు. జస్ట్ ఏంటి ఒక వేవ్ అట్లా వచ్చేసింది, గాలి ఆడక చనిపోయారు కదా. మనుషులు చూసి అమ్మో వీడు తగ్గుతున్నాడు, అమ్మో వీడు తుమ్ముతున్నాడు, వీడు దగ్గర ఉందేమో కరోనా, ఎంత భయం పడ్డామో కదా. అలాగే ఒక భయంకరమైన వ్యాధి వచ్చి అలా మనుషుల మీద అలా తుడిపెట్టేసిందంట. 70,000 ఆ రోజుల్లో ప్రజలు కుప్పలుగా పడిపోయారనమాట. ఆ రోజుల్లో ఎగ్జాంపులే మొన్న కూడా మనం చూసాం కరోనాలో. ఎక్కడ మీరు టీవీలో ఉన్నది చూసారు లేదా, లండన్లో అనుకుంటాను, చచ్చిపోతే ఒక మందలు కుప్పలు అలా వేసేసి మట్టేసేసి అట్లా చేసేసేవారు. భయంకరంగా అనమాట. ఎంత బాధో అసలు. వారు ఈ చేపలు పురుగులు చచ్చిపోతే మన తీసాతలు అట్లా పడేస్తారు. అలాంటి పనిష్మెంట్ మనకు కూడా వచ్చింది, మనం కూడా చూసాం. అయితే ఒక ప్లేగ్ లాంటిది వ్యాధి వచ్చేసింది, అలా చచ్చిపోయారు ఆ రోజుల్లో. 3 రోజులకే 70,000 మంది చచ్చిపోయారు. అప్పుడు మళ్ళా చాలా బాధపడ్డాడు దావీదు. డ్రెస్సింగ్ ఫ్లోర్ ఆఫ్ ద అరౌరా అనే ఒక రాజు ఆయన దగ్గరికి వెళ్ళి, నేను దేవునికి ఒక బలిపీఠం కట్టాలనుకుంటాను, ఈ స్థలాన్ని నాకు ఏం అడుగుతాడు. ఈ స్థలాన్ని నాకు ఇవ్వండి. ఇదేంటి కళ్ళెం అంటే పొడ్లు అన్నీ వేసి కుక్క కొట్టి వరిలు తెల్లగిలా దున్నేస్తారు తెలుసా మీకు? వరి పొలాలను ఎవరైనా చూసారు పల్లెటూరులో? అలాంటి స్థలం ఇది. అలాంటి స్థలం దగ్గర ఒక బలిపీఠం కట్టాలని దావీదు మహారాజు వస్తాడు ఆ రాజు దగ్గరికి. అయితే ఆ స్థలం అంటే తీసుకో మహారాజా, నీకన్నా మాకేముంది, మీరు తీసుకోండి అంటే అని అంటే, నేను ఊరికినే తీసుకున్నాను, దేవుడికి ఊరికినే ఇచ్చి బలిపీఠం కడతానా, ఎంతైనా ఇస్తానంటే అప్పుడు చెప్తాడు 50 వెండి తులాలు. వెండి అంటే సిల్వర్ 50 తులాలు. తులం అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఒక 700 రూపీస్ తులం. అప్పుడు 50, ఇప్పుడు 700 800 బంగారం గోల్డ్ పెరిగిపోయింది కదా, గోల్డ్ రేటు సిల్వర్ రేటు, దాన్ని బట్టి అంటే 800 వేసుకోండి ఒక తులం. 50 తులాలంటే ఇంకా చూసుకోండి ఎంత ఉంటుంది. అంత వేసుకుని ఆ రోజుల్లో కొన్నాడంట. ఆ పొలము ప్లస్ ఈ పొలంని కొన్నాడు, ఈ ఎడ్లు కొన్నాడు, ఈ బండిని కూడా కొన్నాడు. కానీ ఒక బలిపీఠం కట్టాడు. ఎవరు? దావీదు మహారాజు. పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, ప్రభువా క్షమించు, నేను ఇంకెప్పుడు ఇలా చేయను, నీ ఆజ్ఞలు ప్రతిదీ దేవుడు ఏం చేశాడు. దావీదు ఎప్పుడు దేవుని యొక్క హృదయానుసారుడు, అంటే పాపం చేస్తాడు కానీ అయ్యా పాపం చేశానయ్యా నన్ను క్షమి. ఒకసారి పాపం చేశాడు ఆయన జీవితంలో మరొకసారి చేయలేదట.
ఆ ఒక్క పాపానికి దావి చేయలేదా ఎన్నోసార్లు ఎన్నోసార్లు చేసిన ఒక రాజుగారు చేసే దాని కోసం ఎప్పుడు అంటూ ఉంటారు, కానీ మరొక్కసారి చేయలేదండి. దేవునికి ఎప్పుడు అలాగా అయిష్టుగా జీవించలేదండి. అయితే ఇది కొన్నాడు, దేవునికి బలిపేట ఉండదు. ఇది మంచి పాత్ర, ఓకేనా. మళ్ళా మీరు పోటర్ అంటే కుమ్మరమైనా మంచి మట్టి తీసుకుంటాడు. ఈ మట్టిని 2-3 నెలలు బాగా గులకరాళ్ళు లేకుండా ఫైన్ పేస్ట్ లాగా పిండి, మన గోధుమ పిండి మైదా పిండి కలిపితే ఎట్లుంటుందో అట్లా బాగా పిసికేసి ఒక సారి అంటే నాకు తెలుగులో తిరుగుతుంది రౌండ్ అప్ బాగా ఎంత బాగా స్వీట్గా తిరిగితే అంత బాగా బొమ్మలు ఈ కుండలు తయారవుతాయి అన్నమాట. ఇలాంటి కొండ అందంగా తయారు చేసుకోవచ్చు, ఏ షేప్ కావాలన్నా చేసుకోవచ్చు కదా. అయితే ఆ విధంగా తయారు చేస్తున్నాడు. అలాగే కొన్ని పనికొచ్చే పాత్రలు, కొన్ని పనికిరాని పాత్రలు కూడా ఉన్నాయి. పనికిరాని పాత్ర అంటే ఏంటి? మన యొక్క ఆలోచనలు, మన యొక్క బిహేవియర్, మన యొక్క థాట్స్, మన ఏది చూస్తే అవి కావాలనుకోవటం, ఎవరు అంటే కొంత డిసిప్లిన్ ఉండదు. అలాగే చాలా బ్రోకన్ వెజల్స్ ఉంటాయి, ఏం కాదులే చూసుకుందాంలే ఇలా అనుకునే వాళ్ళందరూ పనికిరారు. ఎవరికి పనికిరారు? వాళ్ళకి పనికిరారు, తల్లిదండ్రులకి పనికిరారు, దేవుడికి పనికిరారు. దేవుని ఉద్దేశాలు మాత్రం ఏమాత్రం ఫుల్ఫిల్ చేయరు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ రాజ్యం అన్నట్టు. అయితే అలాంటి వాళ్ళని కూడా దేవుడు త్రోసివేయటం లేదు. నేను ఎంత మాత్రం త్రోసివేయను అంటున్నాడు కదా దేవుడు. ఆయన వద్దకు వచ్చి కానీ రావాలి, దేవుడు ఉన్నాడు, నన్ను క్షమిస్తాడు, నన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు అని మనం నమ్మి విశ్వసించి రావాలి. అయితే మళ్ళీ ఆయన ఏం చేస్తాడంటే, పగిలిపోయింది కదా ఇది పాడేయకూడదు. అయితే ఆయన వచ్చినప్పుడు నేను ఎలాగే చనిపోయానులే, నాకు ఎట్లాగా ఏం కాదులే, ఇంకా దేవుడు కూడా నన్ను క్షమించలే అనుకోకుండా దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపిన్నాను, పాపాలు క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా చేసుకో. ఎవరైతే నిజంగా మారిపెడతారో వాళ్ళు మళ్ళా ఆయన ఏం చేస్తాడో బాగు చేస్తాడట. చేసి ఈ పాత్రలు మళ్ళీ ఫర్నేస్లో పెడతాడు. మళ్ళీ అదే చెప్పాం కదా, పసక బ్లడ్తో పసుక, దాన్ని మళ్ళీ ప్రిపేర్ చేసి మళ్ళీ పెట్టి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ దీనిలో పెట్టి మళ్ళీ పనికి వచ్చే పాత్రగా, కొత్త పాత్రగా, అంటే నూతన హృదయం, నూతన మనసు, నూతన తలంపులు వస్తాయి అన్నమాట. ఇది ఈ యొక్క మంచి పాత్రల యొక్క వాటి యొక్క ఉద్దేశము, అని భావము, అవి ఎలాగా దాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి, మనమే ఆ పాత్ర అయితే ఎలా ఉండాలనేది ఈ లెసన్లో మంచి పరిశుద్ధమైన పాత్ర. అంటే కొన్ని ప్రాంతాల్లో నీళ్లు చాలా తక్కువ ఉంటాయి కదా, ఆ నీళ్ళు తెచ్చుకుంటే ఒక అమ్మాయిలు ఇలాగా వెళ్ళి ఇలా ఏమయ్యా లెసన్ నచ్చలేదా ఏంటి మాట్లాడుతున్నాం. అయితే ఇట్లా చాలా దూరం వెళ్ళి ఇలా జార్స్ పెట్టుకొని మంచిగా దూరం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వెళ్ళిపోయి నీళ్ళు తెచ్చుకుంటారంట. పాపం ఒకళ్ళు తెచ్చి అయినా కూడా అంత కష్టమైన నీళ్ళు ఎవరైనా దాహపడి తీస్తారని నేను చెప్పాను కదా అన్న, అవునా? ఎవరికైనా నీళ్ళు ఇవ్వాలి, నీళ్ళే ప్రాణం. నీళ్ళు తాగితే కొంచెం చచ్చిపోయేవాడు బతుకుతాడు, అన్నం తినపోయినా చచ్చిపోడు, కానీ నీళ్ళు తాగిపోతే పోతాడు. ఇంకా గాలి ఇంకా ఇంపార్టెంట్ అనుకో, గాలిని బిగించాడు కాబట్టి మన కరోనాలో చక్కగా అందరూ అయ్యారు. అదే దీన్ని బట్టి ఏమంటే ఇలాంటి అమ్మాయిలు చాలా దూరం వెళ్ళి అక్కడ గుంటల దగ్గర పగిలిపోయిన పాత్రలను కూడా ఉపయోగించుకుంటారండి. ఇలాంటి అమ్మాయిలు అంటే పగిలిపోతారండి, నెత్తి మీద నీళ్ళు పెట్టి బాగా విచ్చిపోయిందంట, అమ్మాయి పగిలిపోయిందంట, ఇలా పగిలిపోయినాయి అక్కడే పడేసి రాలేట. వాళ్ళు ఏం చేస్తారంటే దగ్గర పెట్టుకొని అన్నీ సమకూర్చుకొని ఇంటికి తీసుకొస్తారండి. తీసుకొచ్చి లేబనోను అలాంటి ప్రాంతం అమ్మాయిలంట ఊళ్ళో దూరం వెళ్ళి నీళ్ళు తెచ్చారు, నీళ్ళు దొరికిపోతారు. ఏదైనా ఫౌంటైన్ చిన్న గుంటలుంటే మళ్ళీ ఇలా పెంకులతోనే ఇలా చక్కగా రంధ్రాలు ఇలాగ చేసి గుంటలాగా చేసి బాగా తవ్వి ఆ యొక్క ఇలాంటివి ఏమన్నా అయిపోయిన పెంకులు కదా, ఈ పెంకులను ఏం చేస్తుంటారంటే నీళ్ళు ఇలా తోడుకుంటారంట. తోడుకుని పొయ్యిలో వస్తే అన్నీ తీసుకుని ఇంటికి వెళ్తారంట. ఆ ఇంటికి వెళ్ళి ఇలా పగిలిపోయిందంటే వాళ్ళంటే చక్కగా నిప్పులు అవి వేసుకుని ముగ్గురు మీద వంట అది వండుతాకి పగిలిపోయిన వాటిని కూడా ఉపయోగించుకుంటారంట. అంటే నువ్వు ఎంత చెడిపోయినా, నువ్వు ఎంత బాగలేకపోయినా నీకు మళ్ళీ దేవుడు మళ్ళీ ఒక అవకాశం ఇస్తాడనమాట.
అంటే ఉపయోగపడేలాగానే చేసుకుంటాంట. చూడు, ఇలాంటి పనికిరాగానే వాళ్ళు ఉపయోగించుకుంటారండి. మనం ఎంతగానో దేవుడు ఎంతో ఆశతో మనం గుర్తించి మనం మంచి పాత్రలుగా ఉండాలని, ఆయన మహిమార్గమే జీవించాలని, మనం ఎంతో ఉపయోగకరంగా ఉండాలని, ఆయన నామాన్ని కనపరచాలని మనల్ని కూడా దేవుడు ఉపయోగించుకుంటాడు కదా, అవునా కదా? అలా ఉండాలని అని తలంపులు. అయితే అలాగే ఇలాంటి పడేయకుండా అలా వాళ్ళ 2 విధాలుగా ఉపయోగిస్తారంట. ఆ నీళ్లు తోడటానికి ఉపయోగిస్తారంట, మళ్ళనేమో ఆ పెంకల్లో నిప్పు వేసి బొగ్గులు వేసుకుని ఏదో రొట్టెలు కాల్చుకోవటమో ఇంకేదో సంథింగ్ ఉపయోగించుకుంటారు. ఈ విధంగా ఉంటారు. నెక్స్ట్ టైం మనం ఇది మంచి హానర్ అంటే మంచి చక్కటి పరిశుద్ధమైన ఒక జార్. ఇది దేవుడు ఇలా ఉండాలని మనం కోరుకుంటున్నాడు. ఇదేమో పగిలిపోయి పెంకలైపోయి, ఇది కూడా పగిలిపోయినా ఆవిడ పాపం పడేయకుండా ఇంటికి తెచ్చుకుంటుంది. ఈ విధంగా దేవుడు కూడా మనం ఎంత చెడిపోయిన ఆయన పడేయగలుగుతాడు. అయితే మనం దేవుడిని ఇలా పిచ్చిగా అది ఎంతలాగైనా సరే ఆయన బాగు చేసే దేవుడు అనమాట. నెక్స్ట్ ఏమవుతుందంటే ప్యాలెస్, గర్వం అంటే ఏంటి? పాపం అని చెప్పుకున్నాం కదా. క్రిస్టియన్స్ వాళ్ళు గర్వం ఉండకూడదు. ఇది మరి మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. మనుషులకు గర్వం ఉంటుంది, ప్రైడ్. ఎంత గర్వం అది ఇంత గర్విష్ఠుడే వీడంటారు చాలా మంది. కానీ అది హిందువులు అని తెలియదు. మనకి తెలుసు గర్వం అంటే ఏంటి, పాపం అని. పాపం అనగానేమి మరణం అంటే ఎక్కడికి వెళ్ళిపోతాం, మళ్ళీ నరకానికి వెళ్ళిపోతాం. ఇన్ని తెలిసి కూడా మనం ఇంకా గర్వంగా ఉన్నాం. మనకి ఏమిటి లాభం? ఒక క్రిస్టియన్ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చూస్తే ఎంత వీళ్ళంత కైండ్నెస్, ఎంత లవ్లీ ఫేస్లు వీళ్ళు చూస్తేనే అసలు భలే ఉంటారు. ప్రశాంతంగా పీస్గా ఉంటుంది. వీళ్ళతో మాట్లాడితే ఇంత ఫ్రెండ్షిప్ చేస్తే బాగుండ అనేలా ఉండాలి. మనం క్రీస్తు కలిగిన మనసును మీరును కలిగి ఉండడి అనే మాట మనలో ఇతరులకు కనిపించాలి. అయితే ఇప్పుడు ఏమవుతుంది, మనకి చాలామంది మంచి మంచి ఇల్లులు ఉంటాయి కదా. రిలయన్స్ వాడు కొన్నంత ఇల్లు ఉండకపోయినా కనీసం ఒక స్టేర్ బిల్డింగ్ ఉందనుకో, అంత బిల్డింగ్ ఉంది, ఎంతో మాకు ఏమైంది 3 స్టోర్స్ బిల్డింగ్ ఉంది తెలిసిన ఏమి అనుకుంటాం. ఇందులో ఉండే పిల్లలు అనుకుంటారంటే చాలా పూర్ పీపుల్తో మాకేం పని అనుకుంటారు. అది క్రిస్టియన్స్ గురించి చెప్తున్నాను, ఇది అదర్స్ గురించి కాదు. అంటే మనం ఎవరితో స్నేహించేలా అందరితోనూ స్నేహించాలి. అందరూ సమానమే. దేవుడు నీకు ఇచ్చాడు, ఓకే. అయితే నీకన్నా తక్కువతో మాట్లాడడం, స్టేటస్ మెయింటైన్ చేయి. దేవుని బట్టి మనం ఏం చేయాలి? అందరితో ప్రేమగా ఉండాలి, అందరితో స్నేహంగా ఉండాలి, అందరికి క్షమించాలి, అందరికి ఇవ్వాలి. తిట్టినా కానీ అది నేర్చుకోవాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. అది నీ జీవితంలోకి ఎంతో ఉపయోగం. అటు రేపొద్దున మీరు గ్రోనప్ చిల్డ్రన్ కాబట్టి మీకు మ్యారేజెస్ అవుతాయి. ఎక్కడో అబ్బాయి ఎక్కడో అమ్మాయి వస్తుంది. ఇద్దరు మెంటాలిటీస్ కుదరకపోవచ్చు. అయినా కూడా గివింగ్ కాబట్టి వాళ్ళని వదిలేసి క్షమించేసి, అమ్మ పోనీలే అయిపోయిందిలే, మనం అలా ఉండకూడదులే, వాటిని చదువుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం, చర్చికి పోదాం, ఇట్లా అనుకోవాలి. కానీ కొట్లాడేస్తేనే అటు ఇటు వెళ్ళిపోకూడదు. అలా దేవుడు కోరుకోవట్లేదు. అలాగే స్టాండర్డ్స్ వీధోలు వీళ్ళతో మాట్లాడి మా పిల్లలు మీతో ఆర్డర్, మా పిల్లలంతా క్లాస్ వాళ్ళతో అని కూడా పేరెంట్స్ చెప్పకూడదు. మనం కూడా అలా వేయచ్చు. ఇది చాలా ప్రైడ్, గర్వానికి గుర్తు. నెక్స్ట్ ఏమో రేస్ అంటే యుఎస్ఏ తెలుసా? ఏమనుకున్నాం ఇండియా కాదు, నెక్స్ట్ ఇండియా. తిట్టేస్తే వాళ్ళు ఎంతోమంది ఇండియన్సే తిడతారు యుఎస్ఏకి వెళ్ళి. ఇక్కడ ఏం బాగాలేదు అసలు తెలుసా, చాలా బాగుంది. ఎక్కడేవాడు నువ్వు ఇక్కడ వాడే కదా. దేవుడిని దయదచ్చి నా దేశం తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు? అనేక మందికి మాదిరికరంగా ఉండాలని, ఏదో పర్పస్ మీద వెళ్తాం. కానీ నీ దేశాన్ని కానీ నీ రేస్ని కానీ తిట్టుకోకూడదు. ఇంకొక రేస్ని మా రేస్ చాలా గ్రేట్ అబ్బా అని కూడా మనం ఊరికి పొగరపోకూడదు. ఎందుకంటే ఎవరికి ఇచ్చే ఆనందం వాళ్ళకి ఇస్తాడు ప్రభు. నేను వాక్యం వింటే ఆఫ్రికన్స్కి అంటే ఆఫ్రికన్ అన్నది కదా, మళ్ళీ ప్రపంచంలో ఎవరు లెక్క చేయరు కదా అనుకున్నాను. అయితే వాళ్ళకి కీహోను షీహోను ఉన్నారు కదా ఆదికాండంలో. ఒక నది వెళ్తా తెలుసా, అది బంగారంతో అక్కడ అంత బంగారు గనులే ఉంటాయండి. ఆ నది ప్రవహించట ఎంతో గోల్డ్ ఉందంటే ఆఫ్రికా దేశంలో. ఎవరిని బట్టి కనీసం మనుషులకు విలువకపోయినా ఆ గోల్డ్ కన్నా విలువిస్తాం కాబట్టి అంత దేశమా, అంత డబ్బు, అంత గోల్డా అన్న. ఇప్పుడు ఒక
తులం ఇంత గోల్డ్ కొనాలంటే ఎంత తెలుసా మీకు? 67,000-68,000, 1 lakh కూడా అవుతుందంటే ఇంత గోల్డ్. 1 lakh అంటే ఏంటి? డబ్బుతో కొలిస్తే అంత విలువ దానికి. అలాంటి బంగారం అంటే అలా నదుల్లో అలా సెలయేర్లా పెడుతుంటే అక్కడ గోల్డ్ దొరుకుతుంది. ఆ దేశాన్ని దేవుడు ఆశీర్వదించాడు చూసారా? ఇట్లా దేవుడు ఎన్నో ఈవులు ఇస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయవంతుడని ఈ విషయాలు తెలుసుకుంటా నేను చాలాసార్లు. మనకి ఎంతో భోజనం, రోజు బిర్యానీలే. హైదరాబాద్లో గోల్డ్ అన్నం ఉంటుంది, ఇతర దేశాలు పాపం ఏముండదు. ఆ కాబోలి వాళ్ళు అంటారు కదా, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళందరూ వాళ్ళు ఏం తింటారు ఏమో, ఏదో ఎండిపోయి తింటారు. డ్రై ఫ్రూట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ ఎంత వాల్యూ, వాడు ఎంత స్ట్రాంగ్ ఉంటారు తెలుసా? ఒక్కొక్కడు 7 feet 8 feet ఉంటాడు, మళ్ళీ చాలా బలంగా ఉంటాడు. మనం ఇన్ని డ్రై ఫ్రూట్స్ కొనుక్కోవాలంటే 1 kilo 1000 rupees, 1200 rupees. చూసావా? అంత కాస్ట్లీ. దేవుడు వాళ్ళకి ఎంత వాల్యూ ఇచ్చాడు అంటే కంపారిజన్ ఏంటంటే దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, దేవుడు అందరికీ ఉపకారి. ఈ విషయంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకిచ్చాడు బిర్యానీ, మరి రోజు బిర్యానీ తినలే కదా, 2 రోజులు ఒకసారి తింటాం మేము. కానీ బిర్యానీ తినంత పెరిగానం కావాలంటే, పప్పు కావాలనుకుంటాం, ఏదో అది మన కల్చర్. అది వాళ్ళు కేవలం డ్రై ఫ్రూట్సే. అది ఏమేమి తింటారో, ఆ ఏమేమి ఫ్రూట్స్ ఉంటాయి మనకు తెలియదు. కానీ మస్తు రకాల వెరైటీస్ ఉంటాయి కదా. మీరు ఎగ్జిబిషన్లో ఉంటే భలే ఉంటాయి డ్రై ఫ్రూట్స్. మీరు ఎప్పుడైనా చూస్తుంటే అంజూరం అని, మళ్ళీ ఏంటంటే గ్రేప్స్, దాన్ని ఏమంటారు కదా, కిస్మిస్ అవి, మళ్ళీ ఇవేవో వెరైటీస్ పేర్లని మర్చిపోతానికి నిలబడి అట్లా. అలాగా దేవుడు అందరికీ ఇస్తాడు. నెక్స్ట్ ఫేస్. మాకు అందరు చాలా అందంగా ఉన్నాను, అర్థంలోంచి బయటికి రాదు. ఎస్పెషలీ ఈ మధ్య లేడీసే కాదు, జెంట్స్ కూడా బ్యూటీ పార్లర్లు వచ్చాయి కదా. మనస్సు అందంగా పెట్టుకోవడం నేర్చుకోండి. ముఖం అందంగా ఉంటే పెద్ద విషయమేనా? బాగుంది, ఓకే, నైస్, బాగుంది. హృదయం ఎలా ఉంది? ఆ ముఖం చూసి నేను ఇంత అందంగా ఉన్నానని ఎందుకు అంత ఆ అందం నిజంగా ఒరిజినల్లా కాదా మనది? కొందరు ఇప్పుడు ఇంకొకటి తెలుసా లేదా మీకు? చాలా టెక్నాలజీ వచ్చేసింది కదా. హైబ్రోస్ కూడా ఒరిజినల్లీ తీసేసి మొన్న ఆర్టిఫిషియల్ వేస్తున్నారు తెలుసా? ఈ హైబ్రోస్ మనం టీవీలో చాలా చూపిస్తున్నారు. ఇవి బ్లాక్గా థిక్గా ఏదో 4,000 rupees 20,000 rupees అంటే దానికి రేంజ్ని బట్టి, ఆ మనిషిని బట్టి ఆడు వేరు చేస్తాడు. ఇట్లా దేవుడిచ్చే ప్రతి దానికి ఒక డూప్లికేట్. అట్లా ఐలాషెస్ మీకు అందరికీ తెలుసు, వీళ్ళంతా వేస్తుంటారు. బ్యూటీగా అదేదో కలర్ రావాలని ఇంకేమోను, ఇది మీకు తెలుసు కదా, అదేంటది ఇంకా ఫోటోలు తగ్గించడానికి కలర్స్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ మీరు చాలా నాలెడ్జ్ నేర్చుకోవాలి. జీకే చాలా అవసరం. ఇది నేను ఎంతవరకు నేర్చుకుని దాని సంగతికి వెళ్ళకూడదు. మనం దేవుడిచ్చిన చాలా శ్రేష్టమైన అవి 3-4 సంవత్సరాలే ఉంటాయి కదా. మనం పుట్టినప్పటి నుంచి ఉన్నాయి కదా. ఇది బాలుడు పుట్టినప్పటి నుంచి సత్యం వరకు ఈ పేరు ఉంటారు. కాకపోతే ఒక వయసు వచ్చాక ఇందులో కలర్ తగ్గిపోతుంది. అవసరం కూడా లేదు. ఏజ్ అయిపోయాక అంకులు బ్లాక్ వేసుకుని అవసరమా? ఏంది ఇంత బ్లాక్ నిజమా కాదా అని ఆలోచిస్తాం కదా. అట్లా అంటే ఈ విధంగా ఫేస్ని చూసి ఫేస్ వాల్యూ అంటే అమ్మాయి అనుకుంటారు. ఓకే, దాన్ని అలా అనుకోవటానికి అమ్మాయి ఎన్ని క్రీములు, ఎన్ని బ్యూటీ పార్లర్లు, బాబా పళ్ళు కూడా బాగా చేసేసుకున్నారు, కళ్ళు బాగా చేసుకున్నారు, ముక్కు చేసుకున్నారు, ఇంక ఈ చిప్స్, ఈ ఫేస్లు, ఈ హెయిర్ స్టైల్స్, ఇవన్నీ తెగ చూసుకుంటారు. ఏదో నిజంగానే అలాగే వచ్చినట్టు. కానీ వాస్తవానికి హృదయం అందంగా పెట్టుకో. ప్రభా, నాకు ఈ దినం ఇచ్చినందుకు వందనాలు, నాకు మంచి అవయవాలు ఇచ్చినందుకు వందనాలు. ఈ అవయవాలు నీ కోసం నేను ఉపయోగించాలి. నా కళ్ళు నీ వాక్యం చదవాలి, నా చెవులు నీ వాక్యం వినాలి, నా నోరు నీ మాటలు మాట్లాడాలి, నేను కూర్చుంటా లేచుంటా నీ సన్నిధిలో ఉండాలి అని ఇలా అడిగితే కనీసం కొన్నన్నా చేస్తాం. దేవుని ఉద్దేశాలు అవి. మీకు మంచి అన్నీ ఉన్నాకో మెంటల్గా మీకు సరిగ్గా స్టెబిలిటీ లేదని ఎంత బాధ తెలుసా? చాలా బాధ కదా. మెంటల్ ఏం చేస్తుంటే ఎవరికీ తెలియదు కదా. ఎవరికి భయపడాలంటే మెంటల్ వాళ్ళు భయపడాలి. ఎందుకంటే అందుకని ప్రభా నాకు సౌండ్ మైండ్ దయచే ప్రభా, చక్కని మాటలు మాట్లాడేలాగా, ఇతరులు బాగా అర్థం చేసుకునేలాగా, ఇతరులకి నేనేమి హాని చేయకుండా అట్లానే అలా అడిగి ప్రతిదినము మనం ఒక్కొక్క దినాన్ని మనం గడుపుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఈ గ్రేస్. గ్రేస్ అంటే ఏంటి? కృప కదా. కృప అంటే ఏంటి? అస్సలు మనం అందుకు అర్హులమే కాం.
కృపకు అర్హులమా? అనేక అర్హత లేని వాళ్ళకి అర్హత కలిగించేదే కృప. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ఎడల చేసిన గొప్ప కార్యం. ఎందుకంటే మనంతటా మన పాపాల నుంచి విముక్తి చెందలేము కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారే కుమారుని రూపంలో ఈ లోకానికి వచ్చి ఏమైనా బలైపోయాడు. అది ప్రశస్తమైన వెండి బంగారంతో విమోచించబడలేక ఆయన రక్తంతో మనం విమోచించడానికి ఆ కలవరసుల్లో క్రయం చెల్లించి ఏం చేశాడు? మన కోసం ప్రాణం పెట్టాడు. ఎవరైనా సరే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పాపండి, నా పాపాలు క్షమించయ్యా, నా తలంపులు బాగాలేదు, నా మాటలు బాగాలేదు, నా చూపులు బాగాలేదు, నా ప్రవర్తన బాగాలేదు, నేను తల్లిదండ్రులుగా అవిధేయులు, నా ఫ్రెండ్స్తో కూడా చక్కగా ఉండలేకపోయినా, స్టడీస్లో చక్కగా లేదు, నాకు బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చేసినాయి ప్రభా, ఇవన్నీ వీక్నెస్లు నీకు తెలుసు ప్రభా, అయ్యా నన్ను బాగు చేయవయ్యా, నేను పగిలిపోయినయ్యా, నా పాత్ర ఎందుకు పనికి రావట్లేదు, నన్ను మంచి పాత్రగా వాడుకోయ్యా, నీ నా మహిమతమే నేను జీవించడం నేను నేర్పించాయంటే ఆయన క్షణంలో నీ హృదయానికి కడిగేస్తాడు. అది నీకు తెలుస్తుంది. ఆ అనుభూతిలోకి మీరు రావాలనేది ఈ యొక్క లెసన్స్, ఈ విబిఎస్లు, ఈ యూత్ మీటింగ్లు, ఈ చిన్నపిల్లల సండే స్కూల్స్. కాబట్టి ఉదయాన్నే లేచి మీరు ప్రార్థన ఎవరు చేస్తున్నారు చెప్పండి? ప్రే, ఓన్లీ ప్రే. 1 2 3 4 5 6. మే గాడ్ బ్లెస్ యూ, మై గాడ్ బ్లెస్. అబ్బా అన్నాడు ముగ్గురు చేస్తున్నారు. అబ్బా సంతోషం. మీ ముగ్గురికి అమ్మా సాగులు వేసి ఆమెకు వచ్చేసరే ఓకే. అయితే ఒక పనిగా పెట్టుకోవాలి. నేను ఈరోజు వాక్యం చదువుకుంటే నేను ఏమి బ్రేక్ఫాస్ట్ చేయను, నేను ఈరోజు వాక్యం చెప్తే ఈరోజు నేను భోజనం చేయను, అలా అన్న అలవాటు చేసుకోండి. అందులో ఎంతో ఆనందం ఉంది. అయితే మరి వాక్యం చదువుకున్న వాళ్ళు ఎవరు? బైబిల్ చదివిన వాళ్ళు ఎవరు? క్రైస్తవ. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. అయితే మీ కంటగా ఇది పరిశుద్ధమైన వెజల్స్, అంటే పరిశుద్ధమైన మరియు పగిలిన పాత్రలు. మీ కంటగా వాక్యం రాసుకోండి. ప్రోవర్బ్స్ 21:4, సామెతలు 24:4. దేవుడు గర్వాన్ని అస్సలు సహించడంట. గర్వం అనేది పాపం. దేవుడు గర్వాన్ని ద్వేషించి దాన్ని శిక్షిస్తాడంట. కానీ గర్విష్ఠులు ఎవరైనా ఉంటే తగ్గించుకోండి, దేవుడి శిక్షకు లోబడకండి. కాబట్టి ప్రభువా నన్ను క్షమించని చెప్పాలి. సరేనా? మీకు ఏమైనా అర్థమైందా? ఇది మంచి పాత్ర. ఇది అక్క మా కూతురు. అక్కే ఈ ఎక్కువ షార్ట్లు యూట్యూబ్లో ఏం చూడదు. పిహెచ్డీ చేసింది కానీ ఎప్పుడన్నంటే హాబీగా ఇలాంటి పనులన్నీ చేస్తా ఉంటుంది. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే లాస్ట్ వీక్ ఏంటి భలే చేసావంటే, అంటే ఖాళీగా ఉన్నాను, ఎక్కువ నిద్రైంది కానీ ఇంక ఇలా చేశాను సరదాగా ఫ్లవర్ వాజ్లో పెడదాం అన్న. అప్పుడు నేను నాకు కావాలనంటే నేను నిన్న తీసుకొచ్చింది. ఇది మీకు తెలిసిన మన ఈ ఫెలో ఏమంటారు బిర్యానీ అమ్ముతారు కదా, ఇది ఇట్లా. ఇది అంటే పాత్రలు రకరకాలకు ఉపయోగపడుతుంది. అవునా? ఈ కొందరు బిర్యానీలో వండుకుని అండీలుగా ఉపయోగించుకుంటారు, కొందరు ఫ్లవర్ వాజులుగా ఉపయోగించారు, కొందరు చక్కగా వాటర్లో వేసుకుని తీసుకురావడానికి వస్తారు, కొందరు కొండలు పెట్టుకుంటారు, మంచి పార్ట్స్. అందమైన పీనం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకం అనమాట. నాలా ఎవరు మీలాగా పోలింపుకులు ఉండరు. కళ్ళు వేరే ఉంటాయి, మన డిఫరెంట్ ఐస్. మనం ఎవరి కళ్ళు ఒకరికి పాయింట్స్ అయి కావు. అలాగే ఫింగర్ ప్రింట్స్ ఎవరికైనా అలాగేనంటే మన స్వెట్, మన చెమట కూడా ఎవరికి దేవుడు ఎంత చక్కగా, ఎంత బాగా, అసలు ఆయన ఎంత మంచిమంతుడు, ఎంత నైపుణ్యం, ఎంత స్కిల్స్ కలిగినాడు ప్రభు అని ఆలోచిస్తే ఏమవుతుందో ప్రభు నీకు నీ జ్ఞానం అమితమైంది, మితి లేదు అనుకోండి. కళ్ళు అందుకని ఎక్కడికైనా కళ్ళు చూసారా, కళ్ళు తీసి పెడతారు, అలా ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. ఇట్లా డిఫరెంట్ అనమాట. ప్రతి మనిషి యూనిక్, ఎవరిబడి యూనిక్, అంటే ప్రత్యేకించబడిన వాడు మన అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషాలిటీ అనమాట. అంత చక్కగా దేవుడు మన వేస్తే మన అవయవాలని సాతానికి కానీ, సాతాని క్రియలకు కానీ, ఇతరులకు అనవసరమైన వాటికి ఉపయోగించకుండా తెలుసుకోవటం మంచిది. దాన్ని చెడనం దానికి దూరం వెళ్ళిపోవాలి. అటు వెళ్ళలేకపోతే ప్రభుని అడగాలి. ఇది మనం నేర్చుకోసం పని. సరేనా? ఓకే. పరిశుద్ధం మీరు రాసుకున్నారా? ప్రోవర్బ్స్ 21:4 21:4 సామెతలు ఎవరైనా చదువుతారా?
చేయమని దావీదు మహారాజు చెప్తారు, తీసుకుంటారు, వస్తారు. తీసుకుని వచ్చాక ఇదేమో ఒక రోగాన్ని పంపిస్తాడు, ఇక్కడేమో దేవుడు బలిపీఠం కట్టిస్తాడు. నెక్స్ట్ ఏమో ఒక అమ్మాయి నీళ్ళు మోస్తొస్తుంది, తర్వాత ఏదో పగిలిపోయినా ఇంటికి తీసుకొస్తారు, దానికి ఉపయోగించుకుంటారు. ఇది ఏమో వాటర్ మనం రకరకాలుగా తయారు చేస్తారు, చెడిపోయిన మళ్ళా బాగు చేసి మళ్ళీ ఫర్నెస్లో పెట్టి మళ్ళీ మనం చక్కగా చేయాలనుకుంటాడు. తర్వాత ఇది కూడా ఈ మంచి హానర్ దేవుని కనపరచాలని మనం ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. సరేనా? ఎంత భయంకర పరిస్థితుల నుంచి చిక్కులు, సమస్యలు, ఊరికి, దరిద్రత, అసహ్యత ఉన్నప్పటికీ, పాచిపట్టేసిన వెజల్స్ ఉన్నప్పటికీ ఆయన బాగా క్లీన్ చేసి మంచిగా మనకు అందిస్తాడు ఇలాగా. తర్వాత మన ప్రైడ్, గర్వం అనేది మాత్రం క్రిస్టియన్స్కి మరి ముఖ్యంగా ప్రభు నెరిగిన వాళ్ళకు ఉండకూడదు. దేవుడు గర్వించాడా ఎక్కడైనా? నేను దేవాది దేవుడిని, దైవ కుమారుడిని, నాకేంటి, నాకు ఈ లోకంలోకి వచ్చి నన్ను పోయి పిడుగుద్దులు గుద్దుతారా, ముఖం మీద కొట్టు వేసి యేసుప్రభుని బాగా గుద్దారంట సైనికులు. ఎవరు గుద్దారు చెప్పుకో అన్నారంట, అది చేతులతో కొట్టారు. దేవుడు తెలియదా తను ఎంత సహించాడు, అని ఉంచారంట. అట్లాగా తుడుచుకున్నాడు. మనం తుడుచుకుంటామా? ఎంత ఘోరం, ఎంత నీచులం మనం. నిజంగా మానవ నైజం, ఎంతో అసహ్యం. మన కోసం ఈ లోకానికి వచ్చిన ప్రభు ఆయన జుట్టుని పెరిగి వేశారంట, ఆయన గడ్డాన్ని ఇట్లా పీకేశారంట. మరి కొరడాలతో 140 కొరడాల దెబ్బలు కొట్టాడు. ఇవన్నీ మన కోసమే సహించాడు. ఆయన త్యాగాన్ని, ఆయన ప్రేమను మనం ఏం చేయాలా? గుర్తెరగాలి. నిజదేవుని గుర్తెరగాలి. ప్రభువా, ఎంతో పాపినయ్యా, నన్ను క్షమించు, నీ రక్తంతో నా పాపాలన్నీ కడిగివే, నువ్వు నా హృదయంలోకి రా, నన్ను నీ బిడ్డగా చేసుకొని ఎవరైతే ప్రేయర్ చేస్తారో ప్రభు అన్ని రక్షిస్తాడు, ఆయన బిడ్డగా చేసుకుంటాడు. ప్రభు ఈ వాక్యాన్ని దీవించిన కనుక మీరు రాసేసుకున్నారా మెమరీ వర్స్? ఓకేనా? ప్రేయర్ చేసేసుకున్నాం. ప్రేమ తండ్రి, దయగల రాజాన్ని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎంతో అయోగ్యాన్ని, ఏ మంచితనం లేదని ప్రభా, అయినప్పటికీ ప్రభా మీరు నాకు ఎంతో ప్రభా ధైర్యాన్ని ఇచ్చి నీ మాటలు చెప్పుటకు నాకు సహాయం చేసినందుకు వందనాలు ప్రభా. దయగల రాజా, కృపగల తండ్రి, నీకు యోగ్యమైన పాత్రగా నన్ను మమ్మల్ని మీరు వాడుకోండి ప్రభా. మేము అనేక విషయాల్లో పడిపోతున్నాం ప్రభా, పగిలిపోతున్నాం చెడు తలంపులతో, చెడు మాటలతో. అయినప్పటికీ మీరు త్రోసివేయకుండా, పడవేయకుండా మరలా మరి మీరు సమకూరుస్తున్నారు ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా దయగల తండ్రి, మా బిడ్డలు మీరు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఎవరి బిడ్డలు అవుతున్నారు, వారి చదువుల్లో సహాయం దయచేయండి, మంచి ఆరోగ్యం, బలం, శక్తిని దయచేయండి ప్రభా. మీ చేతిలో వాడబడే మంచి బలవంతుని చేతుల బాణాల్లాగా మీ చేతిలో వాడబట్టి మాకు బిడ్డలకు సహాయం దయచేయండి. మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ దయచేయండి మా బిడ్డలకి. మా బిడ్డల చుట్టూ మీకు కంచి వేయండి ప్రభా. దయగల రాజా, అనుదినము నీ వాక్యాన్ని ప్రభా చదువుటకు, స్మరించుటకు సహాయం దయచేయండి ప్రభా. నీ పాదాలు పట్టుకుని ప్రార్థించే బాకి మా బిడ్డలకు దయచేయండి ప్రభా. వారి తరాల్లో వారు ఆశీర్వించబట్టుకు సహాయం దయచేయండి ప్రభా. ఈ విధంగా నేను రోజు మరి మంచి పాత్రలు, మరి నా తండ్రి మరి పగిలిపోయిన పాత్రలు అనే పాత్రలు అనేక రకాలు, ఎందుకు వాడు ఘనమైన పాత్రలుగా, ఘనహీనమైన పాత్రలు ఉంటాయో మీరు తెలియజేస్తున్నారు ప్రభా. మేము ఘనమైన పాత్రలుగా ఉండాలని మీరు ఉద్దేశపడినందుకు వందనాలు ప్రభా. మా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ నా ప్రార్థన మీరు ఆలకించారని నమ్ముతూ మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నా స్టూడెంట్ వచ్చాడే వయసులో మీకు కూడా టైం ఉన్నప్పుడు ఇలాంటి కొండలో అమ్ముతారు కదా, చక్కగా పెయింట్ చేయొచ్చు మీరు కావాలి.